Let us turn to God's word, particularly to Exodus chapter 12, verses 1 to 14. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు ధ్యానం చేద్దాం. Pastor will read that in Telugu. Those who are using English Bibles, you can read on your own. Exodus chapter 12, verses 1 to 14. నిర్గమాకాండము 12వ అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు మొదటిగా నేను తెలుగులో చదువుతాను. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను. నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లలను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మెల మీదను పై కమ్మె మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దానిని తినవలెను. దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. ఉదయకాలము వరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలము వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మను నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. దేవుడు తన వాక్యం దీవించుగాక. The portion we read from Exodus chapter 12, it is very significant, particularly in connection with Christ's death and resurrection and even in relation to the Easter. మరి ప్రత్యేకంగా చదవబడినటువంటి యొక్క నిర్గమాకాండము 12వ అధ్యాయము ఈ చదవబడిన వాక్య భాగము యేసుక్రీస్తు యొక్క మరణమునకు పునరుద్ధానమునకు సాదృశ్యమైనటువంటి వాక్యముగా దానికి సంబంధించిన వాక్యం ఇది. When we look at the churches around us, there may be some churches which may not celebrate Easter. మరి మనం సమాజంలో చూసినట్లయితే కొన్ని సంఘాలు వారు ఈ పునరుద్ధాన దినాన్ని జరుపుకోరు. They may not even celebrate Christmas also. మరి వారు కొన్ని సంఘాలు వాళ్ళు క్రిస్మస్ను కూడా వేడుకగా జరుపుకోరు. And sometimes people think that it is a celebration connected with the Catholic Church, celebrating all these special events, especially like Christmas and Easter. Or they may even say these are all pagan holidays and the church adopted it from them. మరి కొన్ని సంఘాల వారు ఏమనుకుంటారంటే ఈ పండుగలు ఆచరించడం అనేది క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ ఇలాంటివి ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాలు మానవుల చేత చేయబడ్డవి. వీటిని సంఘంలో మరి అనుసరిస్తూ ఉన్నారని వాళ్ళు అలాగా ఆలోచన చేసి కొన్ని సంఘాల వారు వీటిని జరుపుకోరు. But when we look at the scripture, I think this portion that we read gives a good warrant for us to remember Christ's death and resurrection.
మరి మన యొక్క లేఖనాలు మనం చదివినట్లయితే మనకి క్రీస్తు యొక్క మరణము ఆయన యొక్క పునరుద్ధానము మనకిస్తున్నటువంటి గ్యారంటీ గురించి మనం చూస్తున్నాం. You know, even before the church fathers met for famous church councils like Council of Nicaea, they already gathered to discuss on the date of Easter when they should celebrate. మరి ఈ యొక్క చర్చ్ కౌన్సిల్ వారు నైసిన్ కౌన్సిల్ వారు ఆ సంఘం యొక్క నాయకులు లేదా ఫాదర్స్ వాళ్ళందరూ కూడా సమూహంగా కూడి ఆ ఈస్టర్ అనేది ఎప్పుడు జరుపుకోవాలి, ఏ రోజు జరుపుకోవాలి అనే ఆలోచన చేశారు. They were not discussing whether to celebrate Easter or not. Their main discussion was on the date when they should celebrate it. ఈస్టర్ పండుగ జరుపుకోవాలా లేదా అన్నది గురించి వారి యొక్క వాదోపవాదన కాదు, కానీ వారి చర్చ అది కాదు, కానీ అసలు ఏ రోజు ఈస్టరు పునరుద్ధాన దినం ఎప్పుడు అన్నదే వారు మరి చర్చించిన అంశము. And for them to come to a conclusion, especially this chapter played a big role. మరి దాని ముగింపుకు వచ్చినప్పుడు ఈ యొక్క అధ్యాయము చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. And here we can see the Lord asking the Israelis to celebrate the Passover. ఇక్కడ మరి ఇశ్రాయేలీయులను ప్రభు పస్కాని జరుపుకోమని వారికి తెలియజేస్తూ ఉన్నాడు. And yesterday in English we say Maundy Thursday, or in places like Kerala we say Pesach Thursday. It has a connection with the root word of Passover, Pascha. మరి నిన్న కూడా మనము పవిత్ర గురువారం జరుపుకున్నాము. కేరళలో దానికి ఒక పదం ఉన్నది. దీని యొక్క వీటన్నిటి అర్థం ఏంటంటే ఇది పస్కా సంబంధించినది అనమాట. And that's a day where we also remember Christ's institution of the Lord's Supper. When Christ celebrated the Passover, at the same time the Lord instituted the Lord's Supper. మరి ఆ యొక్క పస్కా అయిన తర్వాత ప్రభు మరి ఆ యొక్క ప్రభు బల్ల గురించి ఆయన తెలియజేశాడు. And here we can see God gives them a month or a date, kind of in the calendar. They can know when they should do it. Especially in verse 2 it says, "This month shall be unto you the beginning of months. It shall be the first month of the year to you." So in the Jewish calendar, this should be in the first month in the Jewish calendar. This period, now we are in March end to April end, it's the first month in the Jewish calendar. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ముఖ్యంగా 2వ వచనంలో ఈ నెల మీకు మొదటిది అని తెలియజేస్తున్నాడు. ఈ యొక్క నెల యూదుల క్యాలెండర్ ప్రకారము ఈ మార్చి చివర ఏప్రిల్ ప్రారంభంలో వారికి మొదటి నెలగా ప్రారంభమవుతుంది. And then God is so concerned even about the specifics. Then he said on the 10th day of that month they should take a lamb for the Passover. అట్లాగే ఈ నెలలో 10వ రోజు వారు ఈ నెల దశమి నాడు వారు ఈ యొక్క గొర్రె పిల్లలను తీసుకువెళ్ళాలి, పస్కాని ఆచరించాలని చెప్పాడు. In verse 6 it says, "Ye shall keep it up till the 14th day of the same month, and the whole assembly of the congregation of Israel shall kill it in the evening." So the actual killing of the lamb happens on the 14th day, somewhere in the middle of the month. ఈ గొర్రె పిల్లను చంపడానికి మరి 14 రోజులు సమయం పడుతుంది, అంటే నెలలో మధ్య రోజు. And that's a kind of full moon day. దీన్ని ఏమన్నారంటే దశమి అని అంటుంటారు కదా, అటువంటిది పౌర్ణమి. Full moon day in the middle of the month, it will come exactly that time. నెలలో 15 రోజులు అమావాస్య అని, 15 రోజులు పౌర్ణమి అని ఉంటుంది. సో అది పౌర్ణమి రోజు వస్తుంది అన్నమాట. So Christ, when he instituted the Lord's Supper, we can be sure that it is on the 14th day, because he came to fulfill the law, and we can be sure that he joined with the Israelis in the celebration of the Passover. ఆ విధంగా మరి ప్రభువారు ఈ యొక్క ధర్మాన్ని నిర్వహించడానికి, దానిలో పాల్గొనడానికి, దానిని సంపూర్ణం చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. But then we have sometimes, we know the resurrection day is on Sunday, and if we start celebrating exactly on the 14th day, the Easter may not fall on Sunday. So they gave a gap where from 14 till 21st day, where Easter falls on Sunday, they take the previous Thursday as the Passover Thursday or Maundy Thursday. కాబట్టి వారు మరి ఈ 14 రోజుల నుండి లెక్కేసి చూసినప్పుడు మరి తర్వాత చూసినట్లయితే ఈ యొక్క పునరుద్ధాన దినం అనేది మరి ఆదివారం కరెక్ట్గా రావట్లేదు. కాబట్టి వారు ఏం చేశారంటే 14 నుంచి 21 రోజు
మధ్యలో ఎప్పుడు ఆదివారం వస్తే దానినే పునరుద్ధాన దినముగా ప్రకటించారు. So that's why the Easter falls always in between March 20 and April 20 in this period in the Jewish calendar, where it is the first month where they also celebrate the Passover now. అందుకే ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క ఈస్టర్ అనేది మార్చి 20 నుండి ఏప్రిల్ 20 మధ్యలో మరి వస్తూ ఉంటుంది. యూదుల క్యాలెండర్ ప్రకారం ప్రస్తుతం కూడా అలాగే వస్తుంది. I'm not standing here to give you a history lesson or whether we should celebrate Easter or not. I just gave it as an introduction. What I try to say is what is happening in Exodus 12 is very important for us to understand what Christ has done on the cross for us. అయితే నేను ఇక్కడ మనం ఈస్టర్ జరుపుకోవచ్చా లేదా అన్నది ఆ చరిత్ర చెప్పడానికి నేను లేను, కానీ అయితే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేశాడో అది ఈ యొక్క అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనది, కీలకమైనది. And what is happening even before this, and that's also important for us to understand. అట్లాగే దానికి ముందుగా ఏం జరిగిందో అది కూడా అర్థం చేసుకోవడానికి మనకు చాలా ప్రాముఖ్యము. The Lord already sent many plagues, especially among the Egyptians. మరి ప్రభువారు ఆ యూదులకి వారి మధ్య ఆ ఐగుప్తులో అనేకమైనటువంటి తెగుళ్లను పంపించాడు. Israel was living in Egypt under bondage. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వం కింద ఉన్నవారు. And they were made to work very hard. They were not properly paid. Not only that, they were not allowed to worship the true living God. అంత మాత్రమే కాదు, వారి యొక్క బానిసత్వంలో వారు మరి ఎక్కువగా పని చేపిస్తూ ఉంటూ తక్కువ జీతాలు ఇస్తూ వారికి స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, వారికి ఇష్టమైనటువంటి దేవుడిని వారు ప్రార్థించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నది. And God wanted the people to come out of this bondage. కాబట్టి దేవుడు ఆ ప్రజలను ఆ యొక్క బంధకాల నుండి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు. So God selected Moses to do this task, where he will be a leader to bring out Israelites out of this bondage. ఆ ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకొని మోషే ద్వారా వారిని బయటకు తీసుకొచ్చాడు. And Moses has to go and talk to Pharaoh to let the people go from this bondage. మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బానిసత్వం నుంచి బయటకు రావాలని మోషే వెళ్ళి ఫరోతో చెప్పాడు. Pharaoh didn't listen, so God sent many plagues among the Egyptians. మోషే వెళ్ళి చెప్పినప్పుడు మరి ఫరో మరి వాటిని పట్టించుకోలేదు, కాబట్టి దేవుడు మరి అనేకమైనటువంటి ఉగ్రతలు, తెగుళ్లను వారి మధ్యకు పంపించాడు. And when we read these portions, we can understand that God sent 10 plagues. మరి మనం యొక్క అధ్యాయం చదివినప్పుడు దేవుడు వారి మధ్య ఒక 10 తెగుళ్లను పంపించాడు. Those who are studying Sunday school, I think you may know 10 commandments by heart. మరి సండే స్కూల్ చదివే వాళ్ళకి 10 ఆజ్ఞలు మీరు కంఠస్థం చేసి ఉండొచ్చు. You know, when I used to study in my church for Sunday school, it is mandatory not only to memorize 10 commandments, you have to memorize the name of all the 10 plagues. మరి నేను చదువుకునేటప్పుడు, నేను సండే స్కూల్కి వెళ్ళేటప్పుడు మా యొక్క సంఘంలో ఒక రూల్ ఉండేది. ప్రతి సండే స్కూల్ విద్యార్థి 10 ఆజ్ఞలను కంఠస్థం చేయడమే కాదు, కానీ 10 తెగుళ్ళు కూడా వారు చదివి కంఠస్థం చేసుకోవాలి. So the children here, I am giving you an assignment. By next Easter, you should memorize all the 10 plagues. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు నేను అసైన్మెంట్ ఇస్తున్నాను. రాబోయే ఈస్టర్కి మీరు అందరూ కూడా ఈ 10 తెగుళ్ళు ఏంటి అది బాగా చదివి గుర్తుపెట్టుకోవాలా, కంఠస్థం చేసుకోవాలా. Not only that, for GBA students, before the end of this semester, you have to memorize. మరి సండే స్కూల్ వాళ్ళకే కాదు, కానీ జీబీఐలో బైబిల్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇస్తున్నాం. ఈ సెమిస్టర్ ముగింపులోపు ఈ 10 తెగుళ్ళు మీరు కంఠస్థం చేసుకోవాలా. God already sent plagues to them to remind them of the great judgment of God awaiting the nation. ఇదిగో ఆ దేశం కొరకు మరి ఎదురు చూస్తున్నటువంటి ఆ గొప్ప తెగుళ్లను వారి మధ్యకి పంపించి ఉన్నాడు దేవుడు. God already sent some plagues, like turning water into blood, lice, frogs, so many plagues God already sent. మరి దేవుడు ఆ నీళ్లు రక్తంగా మార్చబడము, ఆ కప్పలు, తర్వాత తెగుళ్ళు, ఆయా మరి ఇన్ని రకాలుగా తెగుళ్ళు వారికి పంపించాడు. And we can see Pharaoh is not changing his heart. Instead, we can see he even hardening his heart. ఇన్ని రకాల అద్భుతాలు వారి మధ్య జరిగినప్పటికీ కూడా ఫరో యొక్క హృదయం ఇంకా కఠినమైంది. And here comes the 10th plague, where God says God is going to kill all the firstborn in the land of Egypt.
అయితే ఇక్కడ మరి 10వ తెగులు ఏమిటంటే ఐగుప్తులో మొదటిగా జన్మించినటువంటి ప్రతి శిశువును కూడా చంపేయబోతున్నాడు. Exodus chapter 12 verse 12 it says, "For I will pass through the land of Egypt this night, and will smite all the firstborn in the land of Egypt, both man and beast, and against all the gods of Egypt I will execute judgment. I am the Lord." నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనము, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను. So in the English, the word Passover, that comes from this word where the Lord passes over the people. మరి ఈ పస్కా అనేది ఇంగ్లీష్లో ఎట్లా చెప్పబడిందంటే ప్రజలందరినీ కూడా ప్రభు బలి చేయబోతున్నాడు అన్నదానికి సాదృశ్యంగా In వాడారు. the beginning of this verse it says, "I will pass through the land of Egypt this night." ఈ రాత్రి నేను ఐగుప్తు దేశంలో మనుషులందరూ సంచరించబోతున్నాను అని చెప్తున్నాడు. God is going to visit the nation. దేవుడు ఆ యొక్క దేశాన్ని ఐగుప్తుని సంచరించబోతున్నాడు. God is going to bring judgment upon them. వారి మీదకి ఆయన తీర్పును తీర్చబోతున్నాడు. God is going to bring a plague upon them. వారిపైకి ఒక తెగులు తీసుకురాబోతున్నాడు. And here itself we can see the reason, because they are worshipping idols. The true worship of God is not happening in Egypt. Even the people of Israel don't have the freedom to worship the true God. So God is bringing a great judgment upon them. ఎందుకంటే వారు అక్కడ అన్యదేవతలకు వారు ఆరాధన చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు స్వచ్ఛంగా నిజమైనటువంటి దేవుడిని ఆరాధించుకునే అవకాశం కూడా లేకుండా ఉన్నది. కాబట్టి దేవుడు వారి మీదకి తీర్పు తీసుకొస్తున్నాడు. And that's why in the second part the word of the Lord says, "Against all the gods of Egypt I will execute judgment." ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను అంటున్నాడు. So the idol worship of Egypt, where people live in wickedness without any regard for the true God of Israel, God is angry with them and God wants to execute judgment. God wants to punish. కాబట్టి ఐగుప్తు ప్రజలు మరి దేవునికి వ్యతిరేకముగా వారు ఆ దేవతలను ఆరాధిస్తూ ఉన్నాడు కనుక నిజమైనటువంటి దేవుడు వారి మీదకి తన యొక్క తీర్పును తీసుకురాబోతున్నాడు. God already dealt with them in minor ways. మరి ముందుగా చిన్నగా వారిని హెచ్చరించాడు. God gave them threatenings and warnings through all the plagues that he sent before. దేవుడు తను పంపించినటువంటి ఆ యొక్క తెగుళ్ళ ద్వారా ముందుగా హెచ్చరించాడు. But there is no change in people's life. There is no change in the ruler's life either. అయినా కూడా ప్రజల జీవితంలో కానీ నాయకుల జీవితంలో కానీ ఏ మార్పు రాలేదు. And when you think about this portion, you may think that, oh, this is something happening in the past, and you may just learn it as part of history. ఇది చదివినప్పుడు నువ్వు అనుకోవచ్చు ఇది ఎప్పుడో చరిత్రలో జరిగినటువంటి సంఘటన, ఈ యొక్క దీని ద్వారా నేను ఏదో నేర్చుకోవచ్చు అని నువ్వు అనుకోవచ్చు. But look at what is happening around us now. అయితే ఇప్పుడు చూడండి మన చుట్టుపక్కల కూడా ఏం జరుగుతుందో ఆలోచన చేయండి. Is there true regard for the God of Israel now in our lands? మన యొక్క దేశంలో మనలో మరి నిజమైనటువంటి దేవునికి ఆరాధన జరుగుతూ ఉన్నదా? Even people who claim to be people of God like Israel, Christians, are we engaging in true worship of God? మరి ఇశ్రాయేలీయుల వలె క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి వారు నిజముగా మరి నిజ దేవుడిని ఆరాధించే విషయంలో మరి ఆసక్తి కలిగి ఉంటున్నారా? God is the last when it comes to many of the things that we prioritize. మన జీవితంలో మరి ప్రాథమికమైన వాటికి స్థానం ఇచ్చేటప్పుడు దేవునికి చివరి స్థానం ఇస్తాం మనం. And the world is going before idols, and the rulers are promoting all kinds of ungodliness and idol worship in the world. మరి ఈ లోకంలో చూసినట్లయితే ప్రతి విధమైనటువంటి విగ్రహారాధనకి అట్లాగే మిగతా వాటన్నిటికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. And we are worshiping the same God. God is angry with us. మరి ఆ రోజు వాళ్ళు చేసినట్లుగానే ఐగుప్తు ప్రజలు ఈరోజు మనం కూడా చేస్తున్నాం. కాబట్టి దేవుడు మన మీద కోపంగా ఉంటున్నాడు. And God is sending plagues even now. ఇప్పుడు కూడా దేవుడు తన యొక్క మరి తెగుళ్లను పంపిస్తున్నాడు. I think coronavirus you can add as the 11th plague for us. మరి మనం అట్లా అనుకోవచ్చు. 11వ తెగులు ఏమిటయ్యా అంటే మనం చూసాం కదా, కరోనా తెగులు. God punished everybody, all the nations, all over the world. They were stuck because of this great virus, the great plague that the Lord sent. దేవుడు పంపించినటువంటి ఆ యొక్క వైరస్ వల్ల ప్రపంచం అంతా కూడా ఒకసారి స్తంభించిపోయినట్టుగా అయిపోయింది. Many people were dead. అనేక మంది చనిపోయారు. Here we read God took only the firstborn among the children of Egypt.
ఇక్కడ మనం చూసినట్లయితే ఐగుప్తు ప్రజలలో తొలి సంతతి వారందరినీ కూడా ప్రభు హతం చేయబోతున్నాడు. You know, COVID took father, mother, and children in some families. మరి కోవిడ్ తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలేంటి, తల్లి ఏంటి, తండ్రులు ఏంటి, వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయింది. Many well-known pharaohs of this world, celebrities of this world, all died because of COVID, a great plague that the Lord sent. ఈ లోకంలో మరి సెలబ్రిటీలుగా ఉన్నవారు, ధనవంతులైన వారు చాలా మంది ఈ యొక్క కోవిడ్ వల్ల, కరోనా వల్ల మరి చనిపోయారు. There is no distinction when God sends plagues to the land between king and the people, between poor and the rich, between the powerful and the weak. When God judges everybody. దేవుడు కొన్ని తెగుళ్లను పంపించినప్పుడు అప్పుడు ధనవంతుడా, పేదవాడా, సాధారణమైనవాడా, అసామాన్యమైనవాడా, మరి స్త్రీయా, పురుషుడా, ఇలాంటి భేదాలు ఏవి ఉండవు. అందరి మీద దేవుడు తన యొక్క ఉగ్రతను కుమ్మరిస్తాడు. And if we live here without any regard for the true God of Israel, without any regard for the living God, engaging in idol worship, we are awaiting the great judgment of God. మనము కూడా ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల వల్లే మరి వారిలాగానే మనం కూడా అవిధేయులుగా జీవిస్తూ ఉన్నాము, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం. కాబట్టి మనము దేవుని యొక్క ఉగ్రతకు, తీర్పుకు ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. If the judgment of God comes upon our nation, even India, oh, how terrible it will be. చూడండి, మన యొక్క దేశం మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తే అది ఎంత భయంకరంగా, ప్రమాదకరంగా ఉంటుందో ఊహించండి. Now we claim that we are the most populous country in the world. మనం ఇప్పుడు అనుకుంటున్నాము ప్రపంచ దేశాలలో మరి ఎంతో ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం మనం అని. We are number one in that. మనం ఇప్పుడు నంబర్ 1వ స్థానంలో ఉన్నాము. With that comes another baggage. ఇదొక మరి ఒక బ్యాగేజ్ తీసుకొస్తుంది. We are number one in doing wickedness, engaging in idol worship, promoting all kinds of immoral things. మరి జనాభాలో మొదటి స్థానంలో ఉన్నట్టే మరి దేశంలో మరి మిగతా చెడు కార్యక్రమాలన్నింటిలో కూడా నంబర్ 1 స్థానంలోనే ఉంటున్నాం. God sent many warnings to us, many threats God already sent to us already. కాబట్టి దేవుడు అనేక రకాలుగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, అనేక రకాలుగా మనల్ని గద్దిస్తూనే ఉంటున్నాడు. People still like to live in sin. People still like to worship the gods and goddesses of this world. మరి ఎన్ని రకాలుగా దేవుడు హెచ్చరించినప్పటికీ ప్రజలు ఏమాత్రం కూడా లోబడకుండా ఇంకా వాళ్ళు మరి పాపంలోనే మరి ఈ లోక సంబంధమైనటువంటి అన్య దేవతలను ఆరాధిస్తూనే ఉంటున్నారు. But when God visits us with judgment, He kills us. He executes all sinners equally. అయితే దేవుడు తన యొక్క తీర్పును తీర్చేటప్పుడు మరి అందరినీ కూడా సమానంగానే ఆయన తీర్పు తీరుస్తాడు. Imagine the cry of the parents who lost their children on that day. ఐగుప్తులో తొలి సంతతి వారిని ప్రభు హతం చేసినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులు ఎంతగా రోధించుంటారో ఒకసారి ఊహించండి. If God kills everybody, I think it will be a lesser judgment. దేవుడు అందరిని కనుక చంపేస్తే అది తక్కువ తీర్పు. Now the parents are made alive, stand alive to see their firstborn sons taken away by God Himself. చూడండి, దేవుని ద్వారా తమకు పుట్టినటువంటి పిల్లలు తొలి సంతానము చంపివేయబడము అది చూస్తానికి తల్లిదండ్రులు సజీవంగా ఉంటున్నారు. Even as parents, sometimes we wish we will die before our children die because it is so painful for us to see the death of our children. మరి తల్లిదండ్రులుగా ఏమనుకుంటారంటే ఇదిగో మన పిల్లల కంటే ముందు మనమే చనిపోవాలి అని అనుకుంటాం. ఎందుకంటే మన పుట్టిన పిల్లలు మన కళ్ళ ముందు చనిపోవడం చూడడం అనేది అది ఆ భయంకరమైనటువంటి వేదన అది. So God put them in a terrible punishment in a situation where they have to see the death of their firstborn children among Egypt. కాబట్టి దేవుడు అలాంటి పరిస్థితుల్లో వారిని ఉంచాడు. తొలి సంతతిని చంపివేస్తుంటే అది చనిపోయే బిడ్డలందరూ కూడా చనిపోవడం చూసే పరిస్థితుల్లో వాళ్ళని ఉంచాడు ఐగుప్తులో. Imagine you and I fall into the judging hands of God. ఊహించండి, ఒకవేళ నీవు నేను దేవుని యొక్క తీర్పులో ఉంటే ఎలా ఉంటుందో. Now everybody like to say God is love. ఇప్పుడు మరి అందరూ చెప్తుంటారు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్తున్నాం. God will accept everybody, whatever religion you follow. మరి దేవుడు అందరిని కూడా అంగీకరిస్తాడు. నువ్వు ఏ మతం అనుసరించినా పర్వాలేదు. It doesn't matter how you live. నువ్వు ఎలా జీవిస్తున్నావో అది కూడా ప్రాముఖ్యమైనది కాదు. Everybody will end up in heaven one day. అందరూ కూడా ఒకరోజు పరలోకంలో ఉంటారని చెప్తున్నారు. But that's not the God portrayed in the Bible, the living God of Israel. అయితే సజీవుడైనటువంటి దేవుడు, దేవుడు సజీవుడైన ఇశ్రాయేలీల దేవుడు చెప్తున్నది
అది కాదు. It is true God is love, but God is also just. He punishes evildoers. He punishes wicked men. దేవుడు మరి పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు అన్నది నిజమే, కానీ అదే సమయంలో ఆయన తీర్పు తీరుస్తాడని, ఆయన న్యాయాధిపతి అని కూడా బైబిల్ తెలియజేస్తుంది. We forget God and go in our own ways. There's a day where the judgment hand of God will visit us and even our families. కాబట్టి మనం దేవుడిని మర్చిపోయి మన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఒక్కరోజు ఆయన తీర్పు దినమన్నదని మనం గ్రహించాలి. The wages of sin is death, and that's happening here where the Egyptians engage in sinfulness and they even didn't allow the people of God to worship the Lord. God is revenging and God is executing great punishment upon them by sending these plagues. పాపం వల్ల వచ్చే జీతము మరణము, అదే ఇక్కడ మరి ఐగుప్తులో జరుగుతూ ఉన్నది. దేవుడు మరి ఆ విధంగా వారికి ఆ తెగులను పంపించాడు, ఆ విధంగా ఆ ప్రజలను తీర్పు తీర్చాడు. So we can see God passing over this nation to execute judgment. That's happening in the Passover. కాబట్టి ఈ యొక్క పస్కా దినమున ఏం జరుగుతుందంటే దేవుడు ఐగుప్తును తీర్పు తీర్చడానికి సంచరిస్తున్నాడు. But in the same portion we can see God's love, where God passing over to save people out of his love. అదే సమయంలో అదే అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన తన ప్రజలను మరి రక్షించడానికి కూడా ఆయన సంచరిస్తున్నాడు. And that's why God asked the people to prepare a lamb. అందుకే మరి ఆయన తన ప్రజలను అడిగాడు, ఇదిగో ఒక గొర్రె పిల్లను సిద్ధపరచుకోండి, and sacrifice it, take the blood of it and put it on your doorsteps. ఆ యొక్క గొర్రె పిల్లను మీరు బలిగా వధించి ఆ రక్తమును తీర్చి ఆ యొక్క ద్వారబంధకాల మీద చల్లండి అని చెప్తున్నాడు. Verse 13 says, and the blood shall be to you for a token upon the houses where you are, and when I see the blood, notice, I will pass over you, and the plague shall not be upon you to destroy you when I smite the land of Egypt. మీరున్న ఇండ్ల మీదకు ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపజేయక దాటిపోయేదను, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. So here we can see another passing over of God, where God is so merciful to save his people from this terrible judgment. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క సంచారము మరి ఒకటి ఏమిటంటే తన ప్రజలను మరి ఆ తీర్పు నుంచి రక్షించడానికి ఆయన ఒక ప్రణాళిక చెప్తున్నాడు. And God says you must sacrifice a lamb. ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నీ ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించాలా, blood must be shed for that to happen. రక్తము చిందించబడాలి అని చెప్తున్నాడు. And with this covenant sign you mark your doorsteps. ఈ రక్తము ద్వారా మీ ద్వారబంధకాల మీద దానిని చల్లండి. And when the angel visits the land to execute God's judgment, if the houses have the blood as the mark, the Lord will pass over them without punishing them. ఆ యొక్క దేవుని దూత సంహరించే దూత వచ్చి అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంటికి ద్వారబంధకాల మీద రక్తపు మరకలు ఉంటాయో ఆ ఇంటిలో ఎవరిని కూడా సంపద. And God gave this promise, I will pass over you, and the plague shall not be upon you to destroy you when I smite the land of Egypt. కాబట్టి దేవుడు వారికి ఈ వాగ్దానం ఇస్తున్నాడు, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు అని చెప్తున్నాడు. So God said, put your trust in the great sacrifice of Christ, the Passover lamb, and the blood pointed towards the coming Messiah, and you mark your houses with that blood. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే రాబోయే మెస్సయ్య కొరకు మీరు రాబోయే మెస్సయ్యకి సాదృశ్యముగా మీరు గొర్రెపిల్లను బలిగా అర్పించి ఆ యొక్క రక్తపు మరకలను మీ ద్వారబంధకాల మీద ఉంచుకోమని చెప్తున్నాడు. And this is not unfamiliar to Israelites, because they were already engaging in animal sacrifices even right from the beginning. From Genesis we read. ఇది ఇశ్రాయేలీయులకు ఏం కొత్త విషయం కాదు, ఎందుకంటే వారు ఆదికాండం నుండి వారు బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నారు. And whenever they brought animals to sacrifice, the bloodshed is not the physical blood that really saves. It is the blood of the promised Messiah that truly saves them from the judgment. వారు బలి అర్పించినప్పుడల్లా కూడా రక్తము చిందించినప్పుడల్లా కూడా ఆ రక్తము వారిని రక్షించడం లేదు, కానీ రాబోవు మెస్సయ్య దేవుని గొర్రెపిల్లగా వచ్చే మెస్సయ్య రక్తమునకు సాదృశ్యముగా ఈ యొక్క గొర్రెపిల్లల రక్తం ఉంటున్నది. And that's why in 1 Corinthians chapter 5 the word of the Lord says Christ is our Passover. Let us go to that portion. ఆ విధంగా మరి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మరి ఆయన మన యొక్క పస్కా బలిగా మనం చూస్తున్నాం.
ఆ వాక్యాన్ని చూద్దాం. Purge out therefore the old leaven, that ye may be a new lump, and ye are unleavened. For even Christ our Passover is sacrificed for us. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి అని చెప్తున్నాడు. So the Passover lamb pointed to Christ, the great Passover. ఈ యొక్క పస్కా అనేది మరి క్రీస్తు ప్రభు వారి యొక్క బలిని చూపిస్తూ ఉన్నది. We study about the sacraments that God gave in the Old Testament. And recently we were studying about sacraments that God gave in the New Covenant, and we also witness baptism and we partake of the Lord's Supper. మరి మనం పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాము నిబంధనకి గుర్తులు, అట్లాగే క్రొత్త నిబంధనలో వాటికి గుర్తుగా మరి బాప్తిజమము ఇవి గుర్తులుగా మనం చూస్తూ ఉన్నాం. And in connection with baptism, we spend a lot of time studying about the Old Testament sacrament of circumcision. మరి బాప్తిజం అనే అర్థం చేసుకోవడానికి మనం పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సున్నతిని ఎంతగానో మరి చదివి ఉన్నాం. And similarly, Passover in the Old Testament is an important sacrament for Israelis. అట్లాగే ఈ యొక్క పస్కా బలి అనేది కూడా మరి ఇశ్రాయేలులకు చాలా ప్రాముఖ్యమైనది. And that's why in the New Testament, Lord Jesus Christ, when he celebrated the Passover, he instituted the Lord's Supper, because the Passover foreshadowed the coming of the Holy Communion as a sacrament for the New Covenant. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి క్రొత్త నిబంధనలో ఈ యొక్క పస్కా గురించి తెలియజేసినప్పుడు అది పాత నిబంధనలో జరిగినటువంటి ఆ పస్కా ఇదిగో మరి ఈయన బలిగా కాబోతున్నటువంటి పస్కాకి దానికి గుర్తుగా ముందుగా తెలియజేశాడు అనమాట. And both these sacraments, Passover in the Old Testament, the Lord's Supper in the New Covenant, both point towards Christ, the great Passover on the cross. మరి పాత నిబంధనలో జరిగినటువంటి ఈ యొక్క పస్కా పండుగ, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభు బల, ఈ రెండు కూడా మరి ఆ యొక్క బలి గురించి తెలియజేస్తున్నాయి. So without putting the hope in the Lord Jesus Christ as our Passover, if you celebrate or animal sacrifices, or if you engage in animal sacrifice, it's a vain ritual. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు పస్కా బలి పశువుగా ఆయన అంగీకరించకుండా నీవు బలులు అర్పించినట్లయితే అది వ్యర్థమే. So here God said to these people to cut the lamb and put the blood on the doorpost. వారికి ఏం చెప్పాడంటే మరి గొర్రెను బలిగా ఇచ్చి ఆ రక్తాన్ని మీ యొక్క ద్వారబంధాల మీద ఉంచమని చెప్పాడు. And we know what happened on that night when the Lord passed over. Lord kept his promise. What he said to the people, he kept it, and Israelis and their children were saved from this judgment. మరి ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. దేవుడు తాను చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని మరి వారి పట్ల నెరవేర్చి ఉన్నాడు. ఆయన వారికి ఐగుప్తుకి ఇవ్వాల్సిన తీర్పునిచ్చి ఉన్నాడు. And at that time some might have thought that, oh, should we do it, or should we obey what God has said, or should we do what Moses has commanded? మరి అప్పుడు కూడా ఇదిగో మోషే మనకి ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం చేయమని చెప్తున్నాడో, ఇది మనం చేయాలా వద్దా అనే సందేహం వారికి ఉన్నది అప్పుడు. And there may be unbelieving Israelis at that time who doubted the promises of God. ఆ సమయంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలను సందేహించినటువంటి, అనుమానించినటువంటి ఇశ్రాయేలీయులు కొంతమంది ఉన్నారు. But all those who exercised faith in the promise of God and did what God has commanded through the Moses, they were able to taste the grace and mercy of God. ఎవరైతే మోషే మాట విన్నారో, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించారో, వారు దేవుని యొక్క కనికరాన్ని వారు పొందుకొని ఉన్నారు. So they had to exercise faith in Christ, the great Passover. కాబట్టి మరి గొప్ప బలి అయినటువంటి యేసుక్రీస్తుని ఆయన విశ్వాసం అనేది మనం అనుసరిస్తూ ఉండాలి. And as a token of that, they have to do the sign. That's also important, so that they will be passed over when God executes judgment and passes over the nation. దానికి గుర్తుగా ఆ రక్తంను ద్వారబంధాల మీద సిందించుకోవడం అనేది, అది చూసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి వారు తొలగించబడతారు. And as promised, we can see Israelis tasting God's grace and mercy. మరి ఆ యొక్క వాగ్దానం ప్రకారము ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క కృపని, దేవుని యొక్క కనికరాన్ని వారు రుచి చూశారు. So in the Passover, we can see God judging the unbelievers, the people who didn't allow the worship of God, idol worshippers, with death. మరి యొక్క పస్కాలో మనం చూసినట్లయితే దేవుడు మరి
విగ్రహారాధన చేసేవారిని, అన్య దేవతలను ఆచరించేవారిని మరి దేవుడు తన యొక్క తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నాం. And at the same time, we will see God passing over His chosen people, where God shows His grace and mercy to the people of God who exercise faith in the promises of God. అదే సమయంలో ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మిక ఉంచి ఉన్నారో వారిని ఆ సంచరించే సమయంలో ఆ ఉగ్రత, ఆ తీర్పు మరి వారి మీదకి రాకుండా కూడా కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. And when we come to the New Testament, we can see how Christ fulfilled this sacrament, what it was signified by this sacrament of Passover, even in the cross of the Calvary. మరి క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఈ యొక్క మరి ఆ యొక్క కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ పస్కా బలుగా ఆ బలి పశువుగా ఏ విధంగా వధించబడ్డాడో మనకు తెలియజేస్తుంది. Let us turn to the Gospel of Luke chapter 22, ఇప్పుడు verses 7 to 20. లూకాసు వార్త 22వ అధ్యాయంలోనికి వద్దాం. మనం 7 నుండి 20 వచనాలు చదివినాం కదా. And here in verse 7 says, "Then came the day of unleavened bread, when the Passover must be killed." Verse 7. పస్కా పశువు వధించవలసిన పులియని రొట్టెగల దినము రాగా. So Jesus, together with the disciples, gathered to celebrate the Passover with other Jews. మరి యేసు ప్రభువారు మరి శిష్యులతోనూ ఇతర యూదులతో ఈ యొక్క పస్కాని జరుపుకోవడానికి కూడి ఉన్నాడు. In verse 15 we see, with desire, he says, "With desire I have desired to eat this Passover with you before I suffer." మరి 15వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తులను పంక్తిని కూర్చుని ఉన్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అంటున్నాడు. He is God who came to this earth, ఈ లోకానికి వచ్చిన ఆయన దేవుడు. and he is above all the laws. ఆయన అన్ని నియమాల కంటే పైన ఉన్నవాడు. But to save us, he obeyed all the Jewish laws, all the laws that the Lord has given. ఆయన మరి ఆ యొక్క యూద నియమాలన్నిటి నుండి, అట్లాగే దేవుడు నియమించినటువంటి ఆ యొక్క నియమాలన్నిటి నుండి మరి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. And that's why he was circumcised. ఆ కారణాన్ని బట్టి మరి ఆయన ప్రభువారు కూడా సున్నతి పొందారు. And he observed the Sabbath. మరి సబ్బాతుని అనుసరించాడు. All the law he obeyed. మరి ధర్మశాస్త్రం అంతటికి విధేయత చూపించాడు. And here we can see, with much desire, he came to celebrate Passover together with the disciples. ఇక్కడ మనం చదివినట్లయితే దీనిని నేను మీతో కూడా జరుపుకోవడానికి ఆశపడుతున్నాను అంటున్నాడు. Do you have that desire to come to celebrate the holy sacraments of God? మరి ప్రభు యొక్క పరిశుద్ధ ఆరాధనను చేయడానికి నీకు ఆశ ఉన్నదా? When I talk to some believers, it seems they are more spiritual than even Lord Jesus Christ. మరి కొంతమంది విశ్వాసులతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, మేము యేసు ప్రభు కంటే కూడా చాలా ఆత్మీయంగా ఉన్నామండి అని చెప్తారు. That's the way they behave. వారి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. I don't need to go to church. నేను సంఘానికి వెళ్ళాల్సిన పని లేదు. I don't need to take baptism. బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. I don't need to take Lord's Supper. నాకు ప్రభు బలిలో పాల్గొనాల్సిన అవసరం లేదు. I believe in Jesus, I will be in heaven. నేను ప్రభువుని నమ్ముతున్నాను కాబట్టి నేను పరలోకంలో ఉంటాను అంటున్నారు. Even Jesus, who is the Son of God, when he was in this earth, he didn't ignore the laws that the Lord gave. మరి యేసు ప్రభు వారు దేవుని కుమారుడై ఉండి, ఆయన దేవుడై ఉండి, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా ఆయన పరిపూర్ణంగా అనుసరించాడు, పాటించాడు. And we can see he eagerly looked forward for such occasions where he joined together with the disciples and the other Israelis to celebrate this sacrament that God had ordained. కాబట్టి మరి చూసినట్లయితే మరి ఆ యొక్క పస్కాని ఈ శిష్యులతో కూడా కలిపి, అపోస్తులతో కూడా కలిపి జరుపుకోవడానికి ఆయన ఎంతగానో ఆశపడినట్టుగా మనం చూస్తాం. And when we look at the apostles also, the disciples, we can see they also in the early church took these things seriously. మరి అపోస్తులు ఈ యొక్క ఇతరులు మరి యూదులు కూడా మరి కొంతమంది ఆయన శిష్యులు దీనిని చాలా ప్రాముఖ్యంగా పరిగణించారు. They strongly preached that we must believe in the Lord Jesus Christ, but they also told the believers to use the means of grace that the Lord has given, including the administration of the Lord's Supper, including the ministry of the church. వారు యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలని చాలా బలంగా మరి చెప్పారు. అదే సమయంలో ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క ఉపకరణాలను మనం అనుసరించాలని, వాటిని మనం పాల్గొనాలని వారు హెచ్చరించారు. And then we can see Lord Jesus Christ instituting the Lord's Supper. అట్లాగే మరి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి ప్రభు బలాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. In verse 19 it says, "And he took bread and gave thanks and brake it and gave unto them, saying, This is my body which is given for you. This do in remembrance of me."
ఇక్కడ 19వ వచనంలో మనం చూసినట్లయితే, పిమ్మట ఆయన ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడి ఉన్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడం చెప్పారు. And then he said, likewise also the cup after the supper, saying, this cup is the New Testament in my blood, which is shed for you. అట్లాగే ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన అని. So when Christ was celebrating the Passover, he was also bringing an end to the Old Testament sacrament of shedding blood through the animal sacrifice. మరి యేసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధనలో జరిగినటువంటి ఆ యొక్క బలికి సాదృశ్యముగా, దానికి ముగింపుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. And then he instituted a new sacrament which has no blood shedding. ఆయన మరి యొక్క రక్తము చిందించబడినటువంటి ఈ యొక్క బలిని ఆయన తెలియజేస్తున్నాడు. You know why? ఎందుకో తెలుసా? Because he is the Passover. ఎందుకంటే ఆయనే ఆ పస్కా బలి అయి ఉన్నాడు. He is the lamb that God has chosen before the foundation of the world. ఈ లోకము పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే మరి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు యేసుక్రీస్తు. The animal sacrifice and the Passover they had to do many times repeatedly, shedding blood and looking forward to the coming of the Messiah. ఈ యొక్క జంతువులను బలి ఇవ్వడం అనేది వారు సంవత్సరం ప్రతిసారి కూడా, ప్రతి ఏటా కూడా ఇస్తూ ఉండాలి. రాబోయే మెస్సీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. But here is the Messiah, here is the Son of God standing there to sacrifice his own body. His body is going to be broken on the cross for us. అయితే ఇక్కడ ఈ మెస్సీయా ఉన్నాడు, దేవుని యొక్క కుమారుడు ఉన్నాడు. ఎవరైతే తన యొక్క శరీరమును ఇదిగో బలిగా అర్పించబోతున్నాడో, ఏ శరీరము మన కొరకు నలుగగొట్టబడిందో ఆ శరీరము మనకు ఎదుటే ఉన్నది. You know, when the Israelis engage in animal sacrifice, the priests, they lay their hands, confess their sins, and symbolically pointed to the fact that our sins are laid on this animal and this animal died instead of you. మరి ఇశ్రాయేలీయులు ఒక జంతువును బలి ఇచ్చినప్పుడు ఆ గొర్రెపిల్లని దాని మీద చేతులు పెట్టినప్పుడు అది దేని తెలియజేస్తుందంటే, ఈ వ్యక్తిలోని పాపము ఆ యొక్క గొర్రెలోనికి వెళ్ళి ఆ గొర్రె బలి ఇవ్వడం ద్వారా నీకు బదులుగా ఆ గొర్రె మరణించినట్లు. So when God passed over the Egypt and struck death on the people there, the Israelis were not saved because of their merit. Israelis were saved because their sins were laid on the great Passover Lord Jesus Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఐగుప్తుని సంచరించినప్పుడు వారు చేస్తున్నటువంటి ఆ కార్యమును బట్టి వారు రక్షించబడలేదు, కానీ వారు మరి యేసుక్రీస్తులో జరగబోయే ఆ పరిపూర్ణమైనటువంటి కార్యక్రమము ఆ త్యాగం ద్వారా రక్షించబడ్డారు. Today you want to escape from the judgment of God. ఈ రోజు నీవు దేవుని యొక్క తీర్పు నుండి తప్పించుకోవాలనుకుంటున్నావా? You may be living in a wicked life, engaging in idol worship, not giving any regard for the living God. But you want to escape from the awaiting judgment of God. This is the only way. Put your trust in the Lord Jesus Christ. Cast your burdens on Christ. సజీవుడైనటువంటి దేవుని ఆరాధించవలసిన రీతిగా ఆరాధించకుండా నీ ఇష్టానుసారముగా నీ ఇష్టమైన మార్గంలో నీవు జీవిస్తూ ఉన్నావా? అయితే ఇదే రోజు ఇప్పుడే నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచుము. You don't need to prepare a Passover. You don't need to take an animal and engage in sacrifice. The Lord himself gave a Passover for you. నీవు ఒక జంతువును బలిగా అర్పించాల్సినటువంటి పని లేదు. నీవు ఒక పస్కాని అనుసరించవలసిన పని లేదు. ఎందుకంటే ప్రభువే నీ కొరకు పస్కాని నెరవేర్చి ఉన్నాడు. In Luke chapter 22 verse 19, the second part says, this is my body which is given for you. ఏమంటున్నాడు? ఇది నా శరీరము, మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అంటున్నాడు. Lord himself prepared the Passover. His own son, the Son of God, came into this world and his body was broken on the cross for us. మరి దేవుడే తను శరీరమును మన కొరకు ఇస్తూ ఉన్నాడు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము మన కొరకు నలగగొట్టబడినది. No need to shed animal blood anymore. His blood was shed on the cross for our sins. ఇక నీవు జంతువుల రక్తమును చిందించాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఆయన రక్తము మన కొరకు చిందించబడి ఉన్నది. You believe in him. You receive him. He is given for us. You receive him by faith. ఆయనను నీవు అంగీకరించు. ఆయనను విశ్వాసము ద్వారా నీవు అంగీకరించు. ఆయన నీ కొరకు తన రక్తాన్ని. And when you put your faith in Christ, the great Passover, the Lord passes over you. Like how God passed over the children of Israel, the Lord is going to pass over you.
దేవుడు నిన్ను సంచరించినప్పుడు, ఆయన ఇశ్రాయేలులను సంచరించినప్పుడు వారిని ఏ విధంగా రక్షించాడో, నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నిన్ను కూడా ఆయన సంచరించినప్పుడు నీవు కూడా ప్రభు యొక్క తీర్పు నుండి తప్పించబడతావు. Let us pray that we and our families will taste the saving grace of God coming through the great sacrifice of Lord Jesus Christ. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క త్యాగము ద్వారా మనము మన కుటుంబాలు రక్షించబడాలని, మరి దాని ఆ త్యాగం యందు విశ్వాసం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. There is no other way that we can be saved. ఇక ఇది తప్ప మరి మనం రక్షించబడే వేరే మార్గం ఏమీ లేదు. The idols of this world cannot save us. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ విగ్రహాలు మనలను రక్షించలేవు. And that's why when God judged Egypt, God said, I am going to execute judgment even upon the idols that they had made. అందుకే మరి ఐగుప్తుని సంచరించేటప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి అన్య దేవతలన్నిటిని కూడా నేను హతము చేస్తున్నాను అన్నాడు. The pharaohs and the great leaders of the world, they are going to perish if they don't have Christ the Passover. వారో కానీ ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులందరూ కూడా వారు కనుక ఈ పస్కా బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే వారు నశించిపోబోతున్నారు. Oh, we and our children, we have only one hope in the finished work of Christ, where he laid his life on the cross for our salvation. మనకి మన పిల్లలకి ఒకే ఒక నిరీక్షణ, మరి మన కొరకు సంపూర్ణం చేసినటువంటి బలి అయినటువంటి ఆ పస్కా బలి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువే మన నిరీక్షణ. You know, in the animal sacrifice, we can see when the animal died and it is dead and gone. మరి జంతు బలిలో మనం చూసినట్లయితే ఆ జంతువును బలిచ్చినప్పుడు అది చనిపోతుంది, అంతే, అంతతో అయిపోతుంది. But Jesus laid his life on the cross for us. He was buried and he rose again on the third day. He rose again victoriously, conquering even death. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాలను భరించినటువంటి ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. So our hope is not in the animals or in the bloods that is shed. Our hope is in the living God of Israel, Lord Jesus Christ. కాబట్టి మన యొక్క నిరీక్షణ ఇదిగో బలి పశువుల మీద కాదు, ఆ యొక్క పశువుల ద్వారా చిందించబడిన రక్తము మీద కాదు, కానీ మన యొక్క నిరీక్షణ సజీవుడైనటువంటి యేసుక్రీస్తు యందు మన నిరీక్షణ. And his coming to life gives us also this assurance that in the final day of judgment, when God is going to punish all the sinners, all the wicked men of this world, we can live with him forever. అయితే ఆయన యొక్క చేసిన త్యాగము మరి మనకిస్తున్నటువంటి నిశ్చయత ఏమిటంటే, ఆయన మరలా ఈ లోకమును తీర్పు తీర్చబోయే ముందు, తీర్పు తీర్చే సమయంలో మనం ఆయనతో కూడా నిత్యత్వంలో ఉంటాము. So I said two things in relation to the Passover. మరి ఈ యొక్క పస్కాకు సంబంధించినటువంటి రెండు విషయాలు నేను మీకు తెలియజేశాను. In the Passover, God visited the people to judge them. మొదటిగా ఆయన వారిని తీర్పు తీర్చడానికి వారిని సంచరించాడు అక్కడ. In the Passover, we can also see God visiting the people to save them through the work of Lord Jesus Christ. అదే సమయంలో మరి యేసుక్రీస్తు యొక్క ప్రభు పని ద్వారా మరి వారిని రక్షించడానికి కూడా వారి మధ్య సంచరించాడు. And I think I said in the beginning, why God saved Israelis? What was the motive? మరి నేను ప్రారంభంలో చెప్తున్నాను, ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను మరి రక్షించాడు, దాన్ని అనుకున్నటువంటి భావమే. Let us turn to Exodus chapter 3 verse 18. నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. There the word of the Lord says, And they shall hearken to thy voice, and thou shalt come, thou and the elders of Israel, unto the king of Egypt, and he shall say unto him, The Lord God of the Hebrews hath met with us, and now let us go, we beseech thee, 3 days' journey into the wilderness, that we may sacrifice to the Lord our God. నిర్గమాకాండము 3వ అధ్యాయము 18వ వచనము, వారు నీ మాట వినిందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయను గనుక మేము అరణ్యమునకు 3 దినములు ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి నర్పించుదమని సెలవిమ్మని అతనితో చెప్పవలెనను. God is engaging in this Passover, in this judging act of Passover, in this saving act of Passover, so that the people of God will be freed from the bondage in Egypt, so that they will go and worship the true God. కాబట్టి దేవుడు చూడండి ఏ విధంగా మరి యొక్క పనిలో నిమగ్నమై ఉన్నాడంటే, వారిని తీర్పు తీర్చే విషయంలో, వారిని రక్షించే విషయంలో కూడా ప్రభు కార్యం మనం చూస్తూ ఉన్నాము. వారిని మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడంలో కూడా దేవుని హస్తం ఉన్నది. God is jealous about his worship.
కాబట్టి దేవుడు ఆయనను ఆరాధించే విషయంలో ఆయన మరి రోషము కలిగిన వాడై ఉన్నాడు. God didn't save Israelis just to be out of the physical bondage that they are in. కేవలము వారు ఉన్నటువంటి భౌతిక సంబంధమైనటువంటి బానిసత్వం నుంచి వారిని విడిపించాలని దేవుడికి ఆలోచన కాదు, కానీ God wants them to be out of the spiritual bondage that they are in, and they will engage in the worship of the true God of Israel. అలాగే వారికి ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ బానిసత్వం నుంచి కూడా వారిని విడిపించి నిజమైనటువంటి వారు ఆరాధించేవారుగా చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. So God saved them so that they will be willing people to serve Him, to worship Him. దేవుడు వారిని అందుకే వారిని రక్షించారు. అప్పుడు ఆ విధంగా వారు స్వచ్ఛందంగా ఆయన్ని ఆరాధించాలని దేవుడు వారిని రక్షించారు. And that's why when God commanded them to celebrate the Passover, Exodus chapter 12 verse 11, we can see God asked them to celebrate in this way, to eat it in this way. And thus shall ye eat it, with your loins girded, your shoes on your feet, and your staff in your hand, and ye shall eat it in haste. It is the Lord's Passover. నిర్గమాకాండము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేతబట్టుకొని త్వరపడుచు దానిని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. So they have to celebrate it with the readiness to serve the Lord, with the readiness to leave this unbelieving nation, this unbelieving group of people, and get out of it, and they can go and worship the true God of Israel, engaging in proper worship and service to the Lord. కాబట్టి దేవుని సరి అయిన విధముగా ఆరాధించడానికి వారు చక్కగా సిద్ధపడి రావాలని ఈ వాక్యము తెలియజేస్తున్నది. And this is true even for us when the Lord saves us. That's the purpose for which the Lord saves us. మరి ప్రభువు మనల్ని రక్షించినప్పుడు మన విషయంలో కూడా ఈ వాక్యం నిజమే. ఈ విధంగానే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. We must be ever ready to serve Him. We must be engaging in continuous acts of worship, adoring Him, praising Him in every day of our life, because God has redeemed us. మన యొక్క అనుదిన జీవితంలో ఆయనను మనము ఆరాధించాలా, ఆయనను మనము ప్రకటించాలా, ఆయనను మనము స్తుతించాలా, ఆయన పనిలో మనము నిమగ్నమై ఉండాలి. And when we think about our own salvation, it is greater than this deliverance that the Lord gave to Israelites. మరి మన యొక్క రక్షణ విషయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులను దేవుడు విమోచించిన విధానం కంటే కూడా మన రక్షణ గొప్పది. Because God delivered us from the powers of darkness. God delivers us from devil. God delivered from all the wickedness surrounding us and all the wicked rulers surrounding us. And God delivered us from the great eternal judgment that is awaiting us. ఎందుకనగా దేవుడు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడు నుండి, ప్రతి విధమైనటువంటి చీకటి నుండి, ప్రతి విధమైనటువంటి దురాత్మల నుండి ఆయన మనల్ని రక్షించాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ నిత్య నరకము, నిత్యమైనటువంటి ఆ తీర్పు నుండి, రాబో తీర్పు నుంచి కూడా దేవుడు మనల్ని రక్షించాడు. What a great salvation we have in Lord Jesus Christ. కాబట్టి ఆలోచన చేయండి, ప్రభువైన యేసుక్రీస్తునందు మనం ఎంత గొప్ప రక్షణ కలిగి ఉన్నామో. You know, many who got deliverance that day in Israel, on the way they again started to show their unbelief. They again started to murmur and complain. And many of them face the real judgment of God, even maybe worse than the Egyptians. మరి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత కూడా అనేక మంది వారిలో విశ్వాసం లేకుండా దేవుని మీద సణుక్కుంటూ గొణుక్కుంటూ ఉండడం ద్వారా మరి వారు ఐగుప్తులో ఉన్న దానికంటే కూడా ఆ అరణ్యంలో మరి ఎక్కువగా తీర్పు తీర్చబడ్డారు. Because they rejoice in the physical deliverance that they got from the Pharaoh and Egypt. ఎందుకంటే వారు ఇదిగో ఫరో బానిసత్వం నుంచి దేవుడు భౌతికంగా మనల్ని విడిపించాడని సంతోషించారు, కానీ But they didn't have spiritual deliverance. వారు ఆత్మీయంగా విడుదల పొందలేదు. And they continue to celebrate the Passover with an unbelieving heart. వారు ఇంకా కూడా మరి అవిశ్వాసంలో ఉండే ఈ యొక్క పస్కాని జరుపుకుంటూ వచ్చారు. And surely when we read the word of the Lord, great judgment awaited all of them. They were all cast into hellfire, where they have to suffer and cry and weep under the judgment hand of God. కాబట్టి మరి తప్పకుండా దేవుని యొక్క మరి ఆ తీర్పు దినమున వారందరూ కూడా ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పుకు గురి అవుతారు. But those who put their faith in the true Passover in Lord Jesus Christ, they inherited eternal deliverance from God. అయితే ఎవరైతే నిజముగా మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారు నిత్యమైనటువంటి తీర్పు నుంచి విడుదల పొంది ఉన్నారు. And our spiritual deliverance that we have is of that nature.
where God delivered us from all judgment, all punishment. That's why in the New Testament, the word of the Lord says, now there is no condemnation for those who are in Christ Jesus, all taken away, all laid on Christ the great Passover. మరి మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి వారిని ప్రభు అన్నిటి నుండి కూడా ఆయన తప్పించున్నాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని ప్రతి విధమైనటువంటి శిక్ష నుంచి ఆయన మనల్ని తప్పించాడు. ఎందుకంటే మన శిక్ష యేసు ప్రభు మీద మోపబడింది కాబట్టి. How much more our loins must be girded. How much more we must wear the shoes and take the rod and be willing to serve the Lord, to go to worship Him. మరి మనం ఎంతగా మన నడుములు కట్టుకొని మనం చెప్పులు వేసుకొని మనం మరి కర్రలు తీసుకొని ఆయనను ఆరాధన చేయాల్సి ఉన్నది. And we can see even after the institution of the Lord's Supper, Jesus doing the same. మరి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ ప్రభు బల తర్వాత అదే చేశాడు. Let us turn to John chapter 13 verses 4 to 9. యోహాను సువార్త 13వ అధ్యాయము 4 నుండి 9 వచనాల వరకు. He riseth from supper and laid aside his garments and took a towel and girded himself. After that he poured water into a basin and began to wash the disciples' feet and to wipe them with towel wherewith he was girded. And we know how the Lord even engaged in washing the disciples' feet. యోహాను సువార్త 13వ అధ్యాయము 4 నుండి చూద్దాము. ఆ భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొనెను. అంతటి పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొనిన తువాలును తుడుచుటకును మొదలుపెట్టాను. We already said with great desire he came to partake of the Passover. మనం ముందుగా చదివినాం ఆయన ఎంతగానో ఆశతో ఆ యొక్క పస్కా విందులో పాల్గొన్నాడు. But after the supper is finished, like God commanded the Israelis to be ready to serve in whatever way the Lord and worship Him, we can see Christ engaging in this act where He is willing to serve even others. మరి చూడండి, ఆ తర్వాత ఆ భోజనం, ఆ ప్రభరాత్రి భోజనం అయిన తర్వాత మరి ప్రభువారు వారి యొక్క ఆ శిష్యుల యొక్క పాదాలు కడిగే పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. We also, as we tasted God's great deliverance, we must be willing to serve Him. We must be willing to worship Him. We must be willing to follow Him wherever He leads us. ఆయన రక్షణను మనము అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉన్నటువంటి మనము కూడా ఈ విధంగా సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ఆయనకు సేవ చేయడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉండాలి. And here Lord also teaches us we must engage in this service with much humility because we don't deserve this. It is freely given to us. It is not that something that we have earned. The Lord gave this great Passover, Lord Jesus Christ and His work freely to us. And we must be happy to engage in service for Him out of gratitude and love for the great work that the Lord has done. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప కార్యానికి కృతజ్ఞతగా మనము ఆయనకు సేవ చేయటము, ఆయనను వెంబడించటము, ఆయనను మరి అనుసరించటము, ఇది ఎంత గొప్ప భాగ్యము. ఇది మన వలనగా అయ్యేది కాదు, అది దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ ద్వారా, ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. And that's why in this season where we remember Christ's death on the cross, His burial, His resurrection, may we come to this with faith, not like the unbelieving Israelis or the Egyptians, by exercising full faith in the finished work of Lord Jesus. అయితే ఈ యొక్క మరి పునరుద్ధాన దినాల్లో కానీ ఈ మనము ఇశ్రాయేలు ప్రజల వలె విశ్వాసం లేని వారుగా ఉండి ఆయనను వెంబడించేవారుగా కాకుండా మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి యేసుక్రీస్తుని అనుసరించే వారంగాను, యేసుక్రీస్తుని వెంబడించే వారంగాను ఉందాం. And once we are redeemed, let us engage in worship and with great desire come to serve the Lord in whatever way the Lord gives us spiritual gifts and enables us. కాబట్టి ఒకసారి రక్షించబడిన తరువాత మనము ఆయనను ఆరాధన చేద్దాం, ఆయన సేవ చేద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి విధముగా, మనల్ని ఆజ్ఞాపించిన విధముగా, ఆయన కోరుకునే విధంగా ఆయన సేవ చేద్దాం, కొనసాగిద్దాం. Let us pray that we will not be under the judging hands of God when the Lord passes over us again in the final day. ఆ యొక్క అంత్యదినమున ప్రభు మనలను తీర్పు తీర్చే సమయంలో, ఆ తీర్పు కొరకు సంచరించే సమయంలో మనము ఆ తీర్పులో ఉండకూడదని ప్రార్థన చేద్దాం. God has freely given us a way of escape in Christ Jesus. So let us put our faith in Him, in His finished work, so that we and our families will be passed over
by the grace and mercy shown to us in Christ Jesus. కాబట్టి దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా మనకి ఈ యొక్క మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి ఆ ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి ఆ యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడదాం, ఆ తీర్పు నుండి మనం తప్పించబడదాం. Repent of your sins, all your idols throw away, all the wickedness that you do against the Lord, all the hardening of your hearts like the Pharaoh, you show to Lord, throw it away today. నీవు మరి ఫరో వలె హృదయాన్ని కఠినం చేసుకోకుండా, ఒకవేళ నీ హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యతను అంతటిని, నీ హృదయంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ, నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనంతా కూడా తీసివేసుకో. Some people are even worse than Pharaoh. మళ్ళా మరి కొంతమంది ఫరో కంటే కూడా మరి వరిష్ఠగా ఉండేవాళ్ళు ఉన్నారు. We hear about what Christ has done so many times, even more than Pharaoh. మరి ఫరో కంటే ఎక్కువ సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఏం చేశాడో మనం విన్నాం. We harden our hearts. అయినా కూడా మన హృదయాలు కఠినం చేసుకుంటున్నాం. Many of them postpone it, thinking that maybe before death I may believe in Christ. Now let me enjoy the things of this world. మరి కొంతమంది ఏమనుకుంటారంటే, చనిపోబోయే ముందు నేను యేసు ప్రభువుని అంగీకరిస్తే చాలే, ప్రస్తుతానికి ఈ లోకంలో ఉన్నటువంటి లోకం అంతటిని కూడా నన్ను మరి ఎంజాయ్ చేయనియండి అనుకుంటున్నారు. But you don't know. Today night may be the day the Lord is going to pass to judge you. Today may be the day you may be dying. మరి అయితే నీకు తెలియకపోవచ్చు, ఒకవేళ ఈ రాత్రే దేవుడు నిన్ను సంచరించకపోవచ్చు. దేవుడు నీ చుట్టూ తిరిగి చూసినట్లయితే ఒకవేళ ఈ రాత్రే నీవు చనిపోతే ఏంటి పరిస్థితి? Death can visit us anytime. మరణము మనల్ని ఎప్పుడైనా దర్శించవచ్చు. The only way we can escape is putting faith in the promises of God in Lord Jesus Christ in His finished work. Then we can rejoice like the Israelites who truly put their trust in Christ. The death will not pass over us. We will truly taste grace and mercy coming through us in Christ Jesus, and we will live with Him forever. కాబట్టి మరణము ఎప్పుడైనా సంభవించవచ్చు. కాబట్టి మనము యేసుక్రీస్తునందు కనుక నిజమైన విశ్వాసం ఉంచినట్లయితే ఇశ్రాయేలు ఎవరైతే మరి నమ్మి ఉన్నారో, నమ్మకంగా వెంబడించారో వారి వలె మనం కూడా ఆ యొక్క ఉగ్రత నుండి, ఆ తీర్పు నుండి మనం తప్పించబడతాం. So let us pray that all of us will continue to rely on Christ's finished work, the great Passover that the Lord has given to us freely for our salvation. మన రక్షణ నిమిత్తము మనకు ఉచితముగా యేసుకు అనుగ్రహించినటువంటి మన బలిపశువు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో కొనసాగుదాం.